నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. చాక్లెట్ కంపెనీల సిండికేట్ మాయాజాలానికి చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఏపీ సర్కార్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు కంపెనీలతో జరిపిన చర్చల్లో ప్రభుత్వాన్ని చాక్లెట్ కంపెనీలు కనీసం లెక్క చేయకపోవడం వెనుక కారణమేంటి? మన దేశంలో 1,20,000 టన్నుల కోకో గింజలకు డిమాండ్ ఉంది. అలాంటిది విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న 90,000 టన్నులకు మాత్రమే కేజీకి ₹1,000 వరకు ధర దక్కుతుంది. మన దేశంలో ఉత్పత్తి చేస్తున్న 30,000 టన్నుల కోకో గింజలకు కనీసం ₹500 కూడా ఎందుకు ఇవ్వడం లేదు? దగా పడుతున్న కోకో రైతులకు రక్షణగా రంగంలోకి దిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? రిటైర్డ్ నాబార్డు చైర్మన్ కూడా కోకో రైతులకు మద్దతుగా పోరాటం చేయబోతున్నారా? అసలు కోకో రైతుల భవిష్యత్ ఏంటి అన్నదానిపై ఐ న్యూస్ ఏలూరు రిపోర్టర్ భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నోరూరించే చాక్లెట్స్, రుచికరమైన చాక్లెట్స్ అవి ఇష్టపడని వారు ఉండరు. చిన్నారుల నుంచి అన్ని వయసుల వారు కూడా ఆ చాక్లెట్స్ అంటే ఎంతో ఇష్టం. మరి ఆ రైతు పరిస్థితి ఎలా ఉంది? ఆ చాక్లెట్లు తయారు చేసేటువంటి రైతు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపు 70 హెక్టార్లలో ఈ చాక్లెట్లు సంబంధించినటువంటి తయారీకి అవసరమైన ముడి సరుకు కోకో గింజలను తయారు చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఈ కోకో గింజలు తోటల్లో ఉన్నాం. ఈ కోకో గింజలు కూడా మనం చూడొచ్చు. చాక్లెట్లు అన్నీ కూడా ఈ కోకో గింజల ద్వారానే తయారు చేస్తూ ఉంటారు. క్యాడ్బరీ వంటి అనేక కంపెనీలు ఈ కోకో గింజలను కొనుగోలు చేయడం, వాటి ద్వారా చాక్లెట్లను తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ మన దేశంలో కూడా దాన్ని విక్రయిస్తూ కూడా ప్రస్తుతం ఎంతో లాభాలను ఆర్జిస్తుంది. అయితే దాన్ని తయారు చేసినటువంటి రైతుకు మాత్రం నష్టాలే మిగులుతున్నటువంటి ఆవేదన ప్రస్తుతం అయితే రైతుల నుంచి వినిపిస్తుంది. మరి ఆ రైతులకు ఎందుకు ఈరోజు డిమాండ్ లేదు? రైతులు పండిస్తున్నటువంటి పంటకు ఎందుకు ఆదరణ ఉండటం లేదు? దేశవ్యాప్తంగా అవసరమైనటువంటి చాక్లెట్కి సంబంధించినటువంటి కోకో పంటల గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయిస్తున్నప్పటికీ కూడా వారికి ఎందుకు ధర దక్కడం లేదు అనేది ఈరోజు ఆందోళనకరంగా ఉంది. మరి దానికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? ఈరోజు రైతులకు సంబంధించి కంపెనీలు దగా చేస్తున్నాయి అనేది ఆవేదన వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం నేరుగా వారితో చర్చలు జరిపినా కూడా మరి వారి ఫలించాయా? రైతుకు డిమాండ్ తగ్గటువంటి సప్లై ఇస్తున్నప్పటికీ కూడా వారికి మద్దతు ధర ఎందుకు దక్కడం లేదు అనేది ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కోకో పంట సాగు అనేది అటు రైతులకు లాభాలు తెస్తుంది, అంతర పంటగా వేసి అనేది కూడా పెద్దగా ప్రచారం జరుగుతుంది. అయితే కోకో రైతులు మాత్రం ఎప్పటికప్పుడు తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదనేది ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి కోకో ధర అనేది కూడా తీవ్రంగా పతనం అయిపోయినట్లు తెలుస్తుంది. అంతర్జాతీయంగా ఆ ధరకు కోకోకు డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కోకో గింజలకు ప్రస్తుతం దేశంలో ఎక్కడ మరి ఆ ధర లేదు. మరి రైతులందరూ కూడా ఏమంటున్నారు? అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం దాదాపు 1,30,000 టన్నుల వరకు కూడా కోకో గింజల అవసరం ఉందనేది కూడా తెలుస్తుంది. కానీ అందులో కేవలం 30,000 40,000 టన్నులు మాత్రమే మన దేశంలో కూడా పండుతుంది. మరి డిమాండ్ ఎక్కువ ఉంది, దిగుబడి ఎక్కువ చేసుకుంటున్నాం దిగుమతి ఇతర దేశాల నుంచి. మరి ఇక్కడ ఎందుకు ఆ సాగు పెరగట్లేదు? ఎందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది రైతు సంఘాల నాయకులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, కోకోకు సంబంధించి డిమాండ్ విపరీతంగా ఉందనేది అంతర్జాతీయ మార్కెట్ తెలుస్తుంది. మరి ఏంటి స్థానికంగా ఏమవుతుంది? రైతుల పరిస్థితి ఎలా ఉంది? స్థానికంగా అంటే అండి, కోకో రైతులు అందరూ కూడా బాగా కష్టపడి పండిస్తున్నారు, కానీ మాకు సరుకు నాణ్యత లేదని కంపెనీ వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. మేము సరుకు నాణ్యత ఎందుకు లేదు అని మీ ఇదివరకు ఎప్పుడు ఎట్టుంటే అటు కొనుక్కెళ్ళారు కదా, ఆ రేటుకే మీరు ఇప్పుడు ఆన్లైన్ రేటు ప్రకారం బంగారం ఎట్ట రేటు రోజు ప్రకటిస్తున్నారు. ఆన్లైన్ రేటు ప్రకారం ఆన్లైన్లో వస్తుంది కోకో గింజల రేటు. దాని ప్రకారం మీకు మార్కెట్ ఇప్పుడు ఓడర్ నుంచి తీసుకురావాలని రవాణా సరుకు కానీ ట్యాక్స్ కానీ అన్నీ ఉంటాయి కదా, మాకు అన్నీ ఏమీ లేవు. దాని మీద 50-100 తగ్గించి తీసుకోండి అని మేము అంటున్నాము. మాకు అటు గిట్టుబాటు కాదు, అంత నాణ్యత లేదు మాకు గింజ అంటే. మేమందరం ఎఫ్ఏఓగా తయారయ్యి ఫార్మర్ రీజనల్ ఆర్గనైజర్ అని ఒక ఎఫ్ఏఓగా తయారయ్యి రైతులు నాణ్యతగా సోలార్ డైరీ పెట్టుకొని నాణ్యంగా తయారు చేసి వాళ్ళకి సరిపడా వాళ్ళకి నాణ్యత ఏ నాణ్యత కావాలో ఆ రేటు తయారు చేసి మేమందరం ప్రిపేర్ అవుతున్నాం. రైతులు ఇవాళ రైతు సంఘం కోకో రైతు సంఘం తరపున దానికి మేము ప్రిపేర్ అవుతున్నామండి. గింజల నేడు అచ్చెన్నాయుడు గారు కానీ కమిషనర్ గారి దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఫస్ట్లో ఏమైందంటే అధికారులు నేను రైతుల్ని
మరి కంపెనీ వాళ్ళందరూ పిలిచి మాట్లాడతాం మీ సమక్షంలో అని చెప్పి మాకు డేట్ ఇచ్చారు. మేము అందరం రైతులు అందరం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కంపెనీ వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు క్యాడ్బరీ కంపెనీ వాళ్ళు అక్కడ మాట్లాడతాను ఫోన్లో మాట్లాడారు. బయట చిన్న చిన్న కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఇదే నాణ్యత లేదు, మేము పైనుంచి పైకి పోయిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, మాకు బాగా లాస్ వస్తుంది అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే రైతు పండించే పంటకే దేనికైనా సరే మేము రేటు నిర్ణయించుకునే అధికారం మాకు లేదు. కూలీలు కూడా వాళ్ళే రేటు నిర్ణయించుకుంటున్నారు, టైం వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు, మందు కట్టలకు వాళ్ళే నిర్ణయిస్తున్నారు రేటు. మేము పండించే పంటకు మాకు రేటు నిర్ణయించే అధికారం లేదు. వాళ్ళు వస్తే పని చేయించుకోవటం, లేకపోతే మెలకుండా మేము కూర్చోవటం. గింజలు కూడా అంతే, కాసేపు 10 రోజులు కొంటున్నారు, 10 రోజులు ఆఫ్ చేస్తున్నారు, గింజలు కొంటలేదు. 10 రోజులు ఎప్పుడైతే పెద్ద కంపెనీ వాళ్ళు ఆఫ్ చేయంగా చిన్న కంపెనీ వాళ్ళు టక్ వచ్చేసి ఆ కంపెనీ వాళ్ళు ఆఫ్ చేశారు. మాకు 300కి వేయండి, లేకపోతే 325కి ఇవ్వండి, మేము జల్లియమని రకరకాలుగా రైతులలో నేడు అట్టిపెట్టి బాగా లాస్ పడ్డారు. నేడు 700లో కూడా గింజలు అమ్మకుండా అంత ముందు సంవత్సరం 1050 అయింది 2024లో. దాని ప్రకారం అందరూ అట్టిపెట్టి జనవరి దాకా అట్టిపెట్టారు. అందరికీ వర్షాకాలంలో పడిన గింజలందరూ అట్టిపెట్టారు. రేటు పెరిగిద్దని అట్టిపెట్టేదానికి వీళ్ళు రేటు పెంచలేదు. 650కి కొని 650 తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. ఇంకా పెరిగిద్ది అంటే మేము వల్ల రైతులందరూ ఒక సమిష్టిగా అయ్యి బాగా నిరసన తెలిపి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళందరూ పిలిపించి తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మీరు 450 కన్నా మేము ఎక్కువ ఇవ్వమంటే ఒక 50 గవర్నమెంట్ ఇచ్చి 500 గవర్నమెంట్ చెప్పారు. దానికి మనం ఈ సచివాలయంలో హెచ్ఓ హార్టికల్చర్ ఆఫీసర్ దగ్గర విఆర్ఓ దగ్గర ఎన్ని సంతకాలు పెట్టుకుని ఎంత పొలం ఉంది, ఎన్ని గింజలు పండుతాయి అనేది సంతకాలు పెట్టుకుని వాళ్ళకి కాగితం ఇస్తే దాని ప్రకారం కొన్ని ఎకరానికి 3 క్వింటాల కాడికి కొన్నారు 500 చేసి. అది జూన్ ఎండింగ్తో అయిపోయింది. అది మాట్లాడుకున్నది అంత అయిపోయింది. తర్వాత మళ్ళీ జులై దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది సీజను. మళ్ళీ ఇప్పుడు 325కి 350కి కంపెనీ వాళ్ళు కొంటున్నారు. మళ్ళీ 5-6 రోజుల నుంచి ఆపారు. వాళ్ళు కూడా 350కి కూడా కొంటూ వాళ్ళు జల్లెడ ఎత్తుకొచ్చి జల్లిచ్చి కొంటున్నారు. కింటలకు 4 కేజీలు 3 కేజీలు రద్దు గింజలు పోతున్నాయి కొంటున్నారు. మళ్ళీ 5-6 రోజుల నుంచి ఆపారని అంటున్నారు. ఇంకా మా దృష్టికి రాలేదు, మా గింజలు ఎండలేదు కాబట్టి మేము వాళ్ళకి ఫోన్ చేయలేదు. పక్కన రైతులు చెబుతున్నారు. ఈ బయట కంపెనీ వాళ్ళు 2 రోజులు తిరుగుతున్నారు 300కే కొంటామని. గింజల నేడు మే నెల జూన్ నెలలో వర్షాలు పడ్డాయి కాబట్టి గింజ బాగుంది, లావుగా గింజ బాగుంది. బాగా రైతులు కూడా ఫెర్మెంటేషన్ చేస్తున్నారు, బాగా తయారు చేస్తున్నారు, పేసీ పెడుతున్నారు అని రైతులు కూడా కొద్దిగా అవగాహన పెంచుకున్నారు, బాగా తయారు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్ రేటు ఏ రేటు ఉంటే ఆ రేటు ఇవ్వమని మేము కోరుతున్నాం. గతంలో 1150 రూపాయలు ధర వచ్చింది. ఇదే కోకో గింజలు అప్పుడు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు నాణ్యత అప్పటికి ఇప్పటికి ఎందుకు మారిపోయింది? వాళ్ళు ఏం చెప్తున్నారు? 1150 కొన్నప్పుడు కూడా అసలు జల్లి మళ్ళా ఎట్టుండి గింజలు అట్టా తీసుకెళ్ళారు. నాణ్యతలు ఎప్పుడు ఒకే రకంగా ఉండే, అసలు మార్పు రాల అసలు ఏమి. తర్వాత వీళ్ళు పెట్టారు, ఇక పేసీ పెట్టారు. ఇక మేము కూడా ఈ పేసీ ఎంతులే మేము కూడా నాణ్యత తయారు చేసి వీళ్ళు కాదు ఇంకొకరు కొంటారు, మన బంగారం మనం మంచిదైతే ఇంకోళ్ళని కొంటారని చెప్పి అందరం మేము ఇక దాంట్లోకి బాగా నాణ్యత తయారు చేద్దామని ఎఫ్ఏగా తయారయ్యి సోలార్ డైరీలు పెట్టుకుని, సోలార్ డైరు ఒక 6 లక్షలు 7 లక్షలు అవుతుంది. ఈ వర్షాలు పడ్డా భయం ఉండదు, దాంట్లో ఆరబెట్టుకుని చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎక్కడ సాగు చేస్తున్నారు? ప్రస్తుతం చాక్లెట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి సిండికేట్గా మారాయని, లేకపోతే ధర తగ్గించాయని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ తర్వాత ఏమన్నా దిగి వచ్చారా వాళ్ళు? ఎలా ఉంది పరిస్థితి? లేదండి, మీరు అన్నది కరెక్టు. వీళ్ళంతా సిండికేట్ అయ్యి రైతుల్ని పాతాళలోకంలో తొక్కారు కిందకి కావాలని. పైన అంతర్జాతీయ మార్కెట్ బ్రహ్మాండంగా ఉందండి, కానీ ఆ ప్రకారంగా వాళ్ళు కొంటలేదు. వాళ్ళు ఇష్టారాజ్యం కింద ఉంది. రైతు అంటే ఎవరికి కూడా అసలు ఎందుకు దేనికి సముద్రులు కాదళ్ళి వల్ల ఏమవుతుంది అనే స్టేజ్లో ఉందండి. కూలోడికి అదే ఉంది, కంపెనీ వాళ్ళకి అట్లాగే ఉంది. ఇదే విధంగా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు నేను 10 ఎకరాలు కౌలు చేస్తున్నానండి. ఎకరానికి 40,000 అవుతుంది ఖర్చు. ఈ 40,000 ప్లస్ వడ్డీలు తెచ్చి పెడుతున్నాం. ఆ వడ్డీ ఇవన్నీ లెక్కేసుకుంటే ఏమీ కనపట్టలేదు మీకు. పైకి రైతుల్లో కూలీలు ఏంటి, ఒక వేరే వాళ్ళు కనీసం బంధువులు ఇంటికి వెళ్తే మీకేంటి కోకో రైతులు అన్న స్టేజీకి వచ్చింది మీకు. ఆ పరిస్థితి లేదండి. ఆ 1050 కూడా ఎన్ని రోజులు కొన్నారు? వారం రోజులే కొన్నారు. అందుకేదో ఎట్లా ఉన్నా తీసుకెళ్ళేవారు. ఈరోజు కనీసం వాళ్ళు నేర్పిందే రైతులకండి. ఇది ఎట్లా ఉంటే అట్లా తీసుకెళ్ళిపోవటం సార్. ఇవాళ పర్మెంటేషన్ కరెక్ట్గా చేస్తున్నారు, ప్రతి రైతు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. అయినా కూడా రేటు గిట్టుబాటు ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఈ సాగు ధరతో పాటు ఇప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా డ్రై చేసుకోవాలనుకుంటున్నారు, దానివల్ల ఖర్చు ఏమన్నా పెరిగే అవకాశం? ఖర్చులు పెరిగితే చాలా బాధలు ఉన్నాయండి. దీనివల్ల వర్షం వస్తుంది, తడిసిపోతే అది బూజు వస్తుంది, నానా ఇబ్బందులు. వర్షం వస్తే ఎండబెట్టడానికి లేదు.
అట్లాగే ఒక బరకాలు పట్టాలు కప్పి ఉంచాలి. అవి ఉంటే ఇదేంది ఫంగస్ వచ్చేస్తుందండి. ఫంగస్ వచ్చి బీన్స్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోతే కంపెనీ కొండు. అది ఆ రకంగా కూడా రైతు నష్టపోతాడండి. అట్లా ఉంది. అంటే ఈ ప్రాంతంలో మనకి ఏ ప్రాంతంలో ఈ కోకో తోటలు ఎక్కువగా సాగు అవుతున్నాయి? అంతర పంటగానే మండలం ఎక్కువ ఉంటుందండి. మన ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పి మా పెదవేగ మండలం ఉంటుందండి ఎక్కువగా. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి పరిశ్రమలు కూడా ఏదైతే పరిశోధనా కేంద్రాలు కూడా ఉన్నాయి, వారి నుంచి ఏమైనా సలహాలు సూచనలు వస్తున్నాయా? ప్రభుత్వం నుంచి ఏ విధమైన వరకేనండి, ఆచరణ లేదు, చెప్పడం వరకే. కలెక్టర్ గారు వచ్చారు మన కొండరూపాలు, మా వీరారెడ్డి గారికి అన్నీ చెప్పారు, మీరు ఏది కాలితే చేసుకోండి. ఇప్పుడు సోలార్లు పెడుతున్నారు. ఒక రైతు 5 లక్షలు 6 లక్షలు, అది కూడా బడ్డేనండి రైతుకి. అంటే గచ్చంతరం లేని పరిస్థితిలో పెట్టవలసి వస్తుంది. కానీ దానికి ఇప్పుడు ఏమి ఇస్తారు, ఏం చేస్తారంటే దానికి ఏమీ లేదండి. కొటేషన్ ఇవ్వండి అన్నారు, అది ఇవ్వండి ఇది ఇవ్వండి అన్నారు, కానీ దానికి సమాధానం లేదండి. ప్రభుత్వం తరఫున కూడా మాకు ఎటువంటి సహాయం లేదండి. సార్ మీరు చెప్పండి, అసలు ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు కోకో? అసలు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచి మొదలైంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నాకు తెలిసి 2002 నుంచి కొంచెం చెప్పుకోదగిన స్థాయిలో వస్తుందండి. ముందు కూడా అడపా ఉండేవి, కానీ అక్కడ ఒక 2 ఎకరాలు అక్కడ ఒక 2 ఎకరాలు 2002 నుంచి కొంచెం చెప్పుకోదగిన స్థాయిలో వస్తుంది. లాస్ట్ ఇయర్ బాగా వచ్చిందండి. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 1000 రూపీస్కి వెళ్ళింది. అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువైంది వేయటం, తోటలు వేయటం. కొంచెం కంపెనీ వాళ్ళతో కొంచెం ఇబ్బందిగా ఉంది. వాళ్ళు రైతుల్ని కొంచెం అడగదొక్కుతున్నారు. అంతకుముందు ఈ పరిస్థితి లేదు. అప్పుడంతా 250, 300 దాకానే ఉండేది హైయెస్ట్ రేటు. ఎప్పుడైతే 1050కి వెళ్ళిందో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు రైతుల మీద ఒక కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తున్నారు. చాలా అవమానకరంగా మాట్లాడారు. మరి ఎందుకు జరుగుతుందో తెలియదు. దీనికి మేమంతా లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం ఒక యూనియన్ అయ్యి రిప్రజెంటేషన్ ఇచ్చాం హార్టికల్చర్ వాళ్ళకి. వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేశారు. కానీ మరి మా ఆకాంక్షలకు తగ్గట్టుగా వాళ్ళు కూడా చేయలేకపోయారు. అతి కష్టం మీద 500 రూపీస్ మద్దతు ధర సాధించగలిగాం మేము లాస్ట్ ఇయర్ అంతా ఫైట్ చేసి. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. అంటే 500 రూపాయల్లో కూడా 50 రూపాయలు ప్రభుత్వమే తిరిగి వారికి ఇచ్చింది. కానీ బట్ మా ఉద్దేశం గవర్నమెంట్ ఇవ్వమని కాదు. గవర్నమెంట్కి మేము అడిషనల్ బర్డెన్ కాదలుచుకోవాలి. ఇప్పుడు మాకు న్యాయమైన రేటు రావాలని మేము కోరుతున్నాం. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా వచ్చారు, రైతులందరితో కూడా ఇక్కడ సమావేశం చెప్పారు. మరి భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరేం కోరుతున్నారు ప్రభుత్వాన్ని? మేము ఎప్పుడైనా కోరేది 50 రూపాయల మద్దతు ధర, 100 రూపాయల మద్దతు ధర కాదు. అసలు మాకు అసలు అది అవసరం కూడా లేదు. మాకు కావాల్సింది ఏంటంటే రైతు పడే కష్టానికి ఈ కంపెనీలు, క్యాడ్బరీ అనండి, లేకపోతే ఇంకోటి అనండి, వీళ్ళు పెత్తనాన్ని, లేకపోతే వీళ్ళ సార్వభౌమాధికారాన్ని మేము లొంగి ఉండం. అది మాకు ఆ హెల్ప్ కావాలి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళు చాలా అవమానకరంగా మాట్లాడారు. ఎంతమంది రైతులు ఈరోజు అంతా కూడా ఈ లక్షలాది మంది ఈరోజు ఈ కోకోలో దిగిపోయారు? పంట వేసిన తర్వాత ఎంతకాలానికి దిగుబడి వస్తుంది? ఆ తర్వాత రాబడి రావడానికి ఎంత సమయం పడుతుంది? అసలు కోకో సాగు సంబంధించిన పరిస్థితి ఏంటి? మొక్క వేసిన కాడి నుంచి 3 సంవత్సరాలకి కాపుకు వస్తుందండి. కాపుకు వచ్చిన తర్వాత 5వ సంవత్సరం నుంచి నిలబడి కొంచెం రైతుకి కొంచెం చేయూత ఇస్తూ ఉంటాయి. అటువంటిది ఇప్పుడు భూముల్లో ఊర్లో కూడా చాలామంది పంట వేస్తున్నారు. ఏది రేటు పెరిగిన తర్వాత కూడా కొంచెం చాలామంది ఇదివరకే ఉన్నాయి, అయినా కూడా ఇప్పుడు ఇంకా కొంతమంది లేని వాళ్ళు కూడా ఇప్పుడు వేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్నాం. మరి ఏ విధంగా అన్నా కానీ కంపెనీలు వాళ్ళు పట్టుకోవటానికి కానీ గింజలు తీసుకోవటానికి కానీ అంతా సముఖ్యంగా లేరు. ఏమిటనేది వారికే తెలవాలి, ఇక మాకే తెలవాలి. అది మాకు ఇక్కడ చూస్తేనేమో ఖర్చులు, కూలీల రేట్లు కానీ, పని వర్కర్స్ వాళ్ళు కానీ, మందు కట్టలు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ కేజీ గింజలు తయారు చేయాలంటే 55 రూపాయలు 60 రూపాయలు అయిపోతుంది ఖర్చు. ఏ మందుల ఖర్చులు, మెయింటెనెన్స్లు కాక ఓర్నే గింజలు కాయలు చెట్లు మేంచి కోసి పగలగొట్టి గింజలు తీసి ఆరబెట్టి దాన్ని రాశిలాగా పోసి ఊరబెట్టి ఎండబెట్టినందుకు 60 రూపాయలు రాక ఖర్చు అయిపోతుంది గింజలకి. కేజీ గింజలు తయారవ్వాలంటే మరి ఎకరానికి ఎంతవరకు ఖర్చు అవుతుంది, రాబడి ఎంతవరకు వస్తుంది? ఎకరానికి అనేటప్పటికి ఖర్చు
ఇప్పుడు 3 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు అవుతుంది. ఏది సీజను అన్ సీజను యావరేజ్. ఒక్కో సంవత్సరం 2 క్వింటాలు అవుతుంది, ఒక్కో సంవత్సరం 5 క్వింటాలు అవుతుంది. యావరేజ్ని మనం 3.5-4 క్వింటాలు లెక్కేసుకోవాలి కాలాన్ని బట్టి. ఈ వర్షాకాలంలో రేట్లు డౌన్గా ఉంటున్నాయి, ఖర్చు ఎక్కువ. అదే సీజన్లో వచ్చేటప్పటికి మామూలుగా రేటు మామూలుగానే ఉంటుంది. రేటు కూడా కూలీల ఖర్చు కూడా ఒక 50 రూపాయలు తగ్గిద్ది, 10 రూపాయలు 20 రూపాయలు మామూలుగా అన్ సీజన్ మీద తగ్గిద్ది. అప్పుడు రేట్ ఇలా హెచ్చు తగ్గులుగా ఉంది. చాలా మంది ఇప్పుడు పామాయిల్ కానీ లేదంటే పొగాకు కానీ స్థిరీకరణ పథకం ద్వారా కూడా అటు ధరలు ఒక నిర్ణయించేటువంటి పరిస్థితి ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. ఫిక్స్డ్ ధర ఇస్తామని. మరి మీకు సంబంధించి మీరు ఎంత ధర కోరుకుంటున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమడుగుతారు? మేము ఎంత ధర అనేది కోరుకోవటం అనేది మేము ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎట్లా ఉందో దాన్ని బట్టి మీరు ఎక్కడెక్కడో కొనుక్కొచ్చి ట్యాక్స్లు అన్నీ ఓటర్ ఖర్చులు ట్యాక్స్లు అన్నీ భరాయించి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఇక్కడ 400-350 ఇచ్చిన రోజున టయాన అక్కడ వాళ్ళు 1,150 రూపాయలు చేసి ఖర్చు పెట్టి వాళ్ళు కొనుక్కొచ్చారు గింజలు. అవి ప్రూఫ్స్ కూడా చూపెట్టాం అచ్చెన్నాయుడు గారు వచ్చిన రోజున. వాళ్ళు అచ్చెన్నాయుడు గారు పట్టించుకోవాలి. అదే గింజలు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి మరి రేటు ఎందుకు తగ్గించుకుంటున్నారు అనేది కంపెనీ వాళ్ళకి, ప్రైవేట్ కంపెనీలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదన్నా కానీ ఏంటనేది వాళ్ళకే తెలవాలి. అది చూస్తున్నాం కదా, ఈరోజు రైతులందరూ కూడా ఒకటే కోరుతున్నారు, పెద్ద ఎత్తున కూడా. అంటే దేశంలో అత్యధిక సాగు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చేసుకున్నా సరే ఎవరైతే చాక్లెట్ కంపెనీలు ఉన్నాయో వారెవరు కూడా దిగి వచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్నటి వరకు జూన్ నెలాఖరు వరకు కూడా కేజీకి క్వింటాకి సంబంధించి కూడా దాదాపు 450 రూపాయలు వారిస్తే 50 రూపాయలు ప్రభుత్వం జోక్యం చేసుకుని మరి కలగజేసుకుని ఆ రైతుకైతే ఆ ధర 500 రూపాయలు కలగజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటువంటి దయాదాక్షిణ్యాలు తమకు వద్దు, ఖచ్చితంగా కూడా ధర ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లో ఉందో ఆ ధరే తమకు ఇవ్వాలనేది కూడా కోకో రైతులు కోరుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత డిమాండ్ ఉన్నటువంటి పంటకు మరి రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఆదుకునేందుకు ఎందుకు ఒక నిర్ణయం తీసుకోవట్లేనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. గత 6 నెలలుగా కూడా కోకో రైతులు అనేక రకాలుగా ఆందోళన వివిధ దశల్లో చేశారు. ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలనేది కూడా వారు డిమాండ్ చేసినప్పుడు కూడా ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మరి రైతులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? తాజాగా జరిగిన సమావేశం గురించి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు కోకో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఒక ధర ఇచ్చింది, కొద్ది రోజులు ఆపేసింది. మరి ఏం చెప్తున్నాయి కంపెనీలు, ఏం చెప్తున్నాయి, మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? మేము కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కూడా అంతర్జాతీయ మార్కెట్ చూస్తే కిలో కోకో గింజలకి 700 రూపాయలు పైగా ధర ఉన్నది. మరి అట్లాంటిది 300-350 రూపాయలకి ఇక్కడ కిలో కోకో గింజలు కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇప్పుడు అన్ సీజన్ అయినా మరి రైతుకు మాత్రం పెట్టుబడి మాత్రం యథావిధిగా ఖర్చు అవుతుంది. మరి కనీసం ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ రైతుకు వస్తే రైతు కాస్త నిలబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అంతర్జాతీయ మార్కెట్ని అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫార్ములా రూపొందించి ఎప్పటికప్పుడు ధర ప్రకటించి ఆ ధర అమలు చేసే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా ఇవాళ కోకో రైతులు నష్టపోతూ ఉన్నారు. మ్యాడిలేజ్ లాంటి కార్పొరేట్ కంపెనీలు కోకో రైతులు మోసం చేసి వాళ్ళు సిండికేట్గా మారి రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి క్వాలిటీ పారామీటర్స్ అని ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుల్లో రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి కోకో రైతులకి అంతర్జాతీయ మార్కెట్ ధర రావాలనేది ఒకటి. రెండోది కోకో బోర్డు ఒకటి ఏర్పాటు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే కొబ్బరి బోర్డు లాగే కోకో బోర్డు కూడా, అంటే ఇప్పుడు స్పైసెస్లో ఉన్న బోర్డుని కాస్త బయటికి తీసుకొచ్చి కోకో బోర్డుకి ఏర్పాటు చేసి ఆ కోకో బోర్డు ద్వారా మొక్కలు కానీ ఇతర అనేక సస్యరక్షణ కానీ ఇట్లాంటి అనేక అంశాలు బోర్డు ద్వారా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక స్థిరమైన మార్కెట్ వ్యవస్థని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే దీంతోపాటు ఏంటంటే వాళ్ళ కోకో రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ని అంటే ఎఫ్ఈఓని ఏర్పాటు చేసి ఆ ఎఫ్ఈఓ ద్వారా మెరుగైన ధర సాధించుకునే విధంగా మేము ఒక అడుగు ముందుకేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిలోనే నాబార్డు సహకారం తీసుకుని మేము ఎఫ్ఈఓని ఏర్పాటు చేసుకుని ఆ రకంగా కోకో రైతులని ఐక్యం చేసి రేపు మార్కెట్ సిస్టంలో కూడా కోకో రైతులు తమ బీన్స్ని ఇంటర్నేషనల్గా కానీ దేశీయంగా అమ్ముకునే దానికోసం అట్లాంటి ఒక వ్యవస్థను ఒక ఎఫ్ఈఓ ద్వారా మేమే చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి కార్పొరేట్ కంపెనీలకి ధీటుగా ఎఫ్ఈఓని ఏర్పాటు చేసుకుని కార్పొరేట్ కంపెనీలకు మోసాలకి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతులకు భావించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈరోజు పెదవేగి మండలం విజయరాయిలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఒక రాష్ట్ర స్థాయి మీటింగ్ని ఏర్పాటు చేసి ఆ రకమైన నిర్ణయాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎఫ్ఈఓ ద్వారా రేపొద్దున భవిష్యత్తులో కోకో రైతులకు మేలు జరిగేలాగా కొన్ని ప్రయత్నాలు మా వైపు నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అనేక మంది సలహాలు సూచనలు సంప్రదింపుల ద్వారా ఈ కార్యక్రమం తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఎఫ్ఈఓ కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం కూడా సహకారం అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే దేశవ్యాప్తంగా కూడా దాదాపు సగం వంతు మన ఆంధ్రప్రదేశ్ నుంచే కోకో గింజల సాగు అనేది ఉత్పత్తి అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ అంతమంది రైతులు ఉన్నారు. మరి ఎఫ్పిఓ ఆ రైతులను అనుసంధానించి ఏ విధంగా ముందుకెళ్తుంది? అసలు ఎఫ్పిఓలో ఎవరెవరు ఉంటారు? ఎఫ్పిఓలో రైతుల భాగస్వామ్యం ఉంటుంది. అంటే ఈ ఎఫ్పిఓలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకం ఇది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నాబార్డు సహకారంతో మేము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, దీంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే రైతుల యొక్క భాగస్వామ్యం చేసి రైతులను కూడా వాళ్ళ షేర్ ధనం ద్వారా వాళ్ళని భాగస్వామ్యం చేసి ఎఫ్పిఓ ద్వారా వాళ్ళ గింజల్ని మార్కెటింగ్ చేసుకునే పద్ధతుల్లోనే మేము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే ప్రధానంగా దీని ఉద్దేశం ఒకటే, రైతులు పండించే కోకో గింజలు ఏవైతే ఉన్నాయో, బీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగైన ధరకు అమ్ముకోవాలి. అంటే అమ్ముకోవాలంటే కంపెనీలు వాళ్ళు మోసాలు చేస్తున్నాయి కాబట్టి ఎఫ్పిఓ ద్వారా మేము ఏర్పాటు చేసుకుని మేమే ఇంటర్నేషనల్ మార్కెట్లో అంటే ఎంపెడా లాంటి దిగుమతుల సంస్థ ఏదైతే ఉందో దాంట్లో మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని మేము వాటిని ఎక్స్పోర్ట్ చేసేలాగా కొంత ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం ప్రారంభించాం. అది భవిష్యత్తులో దాన్ని వాళ్ళ కేరళ, కర్ణాటక క్యాంపు కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థ ఎట్లయితే ఉందో ఆ పద్ధతుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. అయితే ఒక అడుగు ముందుకు వేసాం. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి ఏంటి అనే దాని మీద మరిన్ని సంప్రదింపులు మరిన్ని ఆలోచనలు చేసి ఆ రకంగా ఎఫ్పిఓని ఏర్పాటు చేసుకుని ఆ పద్ధతుల్లో ఎఫ్పిఓ ద్వారా మార్కెటింగ్ సిస్టంలోకి వెళ్ళి రైతులకు మేలు చేసే పద్ధతుల్లో ఈ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం. అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రైతులను ఆదుకుంటామనేది కూడా ప్రధానంగా చెబుతూ వస్తున్నాయి. ఈరోజు రైతులు ఎఫ్పిఓని ఏర్పాటు చేసినా ఏం చేసినా కానీ ఎంత ధర ఉంటే కోకో రైతుకు గిట్టుబాటు అవుతుంది? ప్రభుత్వం ఆ ధర నిర్ధారించడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఒకటి ధర నిర్ణయించాలంటే ఇంటర్నేషనల్ ప్రైస్ మేము అడుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రైస్ ఈ రోజు ఏ ధర ఉంటే ఆ ధర మనం అడుగుతా ఉన్నాం. అయితే ఆ ధర వచ్చేలాగా ఒక ఫార్ములేషన్ రూపొందించాలి. ఫార్ములా ఇంతవరకు లేదు. ఇప్పుడు ఆయిల్ ఫామ్కి ఫార్ములా ఉంది, ఎంఎస్పి ప్రకటించడానికి ఒక ఫార్ములా ఉంది. మరి కోకో ధర నిర్ణయానికి ఒక ఫార్ములా ఏమున్నది అంటే ఫార్ములా ఎట్లాంటి ఫార్ములా ఇంతవరకు రూపొందించలేదు. మేము అడుగుతుంది ఏంటంటే ఒక ఫార్ములా రూపొందించండి. ఆ ఫార్ములా ప్రకారం మంచి ధర రైతుకు వచ్చేలా చేయండి. ఇంటర్నేషనల్ ప్రైస్నే ప్రామాణికంగా తీసుకుని కోకో రైతుకి ధర కల్పించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఎంత ఉంది ఇంటర్నేషనల్ ప్రైస్? ఇప్పుడు ఎంత ఉంది? రైతుకి ఎంత ధర దక్కుతుంది? ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రైస్ ఈ రోజు చూస్తూ ఉంటే 600 నుంచి 700 రూపాయల పైగా ఇంటర్నేషనల్ ప్రైస్ ఉన్నది. కానీ ఇక్కడ రైతుకు వస్తుందంటే 300 నుంచి 350 రూపాయలు మాత్రమే ఫర్ కిలో కోకో బీన్స్కి వస్తూ ఉంది. అయితే ఇది సరైనది కాదు. అంటే ఇంటర్నేషనల్ ప్రైస్లో సగం ధర మాత్రమే కోకో రైతుకు వస్తూ ఉన్నది. మేము ఇంటర్నేషనల్ ప్రైస్ అడుగుతా ఉన్నాం. అది ఇప్పించేలాగా, అది వచ్చేలాగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సదస్సు తరపున కూడా మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ అదే చూస్తున్నాం కదా, ఈరోజు పామాయిల్ రైతులకు సంబంధించి ధర ఇంటర్నేషనల్ ధర ఏ విధంగా ఉంది అంటే 650 రూపాయలు ధర ఉంటే రైతులకు అందుతుంది 350 రూపాయలు మాత్రమే. డిమాండ్ ఉన్న డిమాండ్కి తగ్గ సప్లై లేకపోయినా సరే రైతులకు మాత్రం ధర దక్కడం లేదు అనేది ఈరోజు రైతు సంఘాలందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కంపెనీలను జోక్యం చేసుకుని వారిని గద్దె దించేటువంటి ప్రయత్నాలు ఏమీ చేయడం లేదనేది వారి నుంచి ఆవేదన కూడా వినిపిస్తుంది. అందుకే తామందరూ కూడా ఏకకంఠంగా కూడా అందరూ ఎఫ్పిఓను ఏర్పాటు చేసి ఒక ఫార్ములాను ఏర్పాటు చేసి రైతే స్వయంగా కంపెనీలకు ఆ కోకో గింజలను అమ్ముకునే విధంగా కూడా తాము ముందుకు వెళ్తున్నట్లు ప్రస్తుతం రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కోకో రైతులకు సరైన ధర దక్కడం లేదనేది గత 6 నెలలుగా కూడా కోకో రైతులు అనేక పోరాటాలు చేశారు. వారి తరపున రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అలాగే కోకో రైతు అయినటువంటి వెంకటేశ్వర గారు, ఏబి వెంకటేశ్వర గారు కూడా అనేక కృషి చేశారు. సార్ చెప్పండి, ఈరోజు కోకో రైతులు సుదీర్ఘకాలంగా రైతుకు ధర దక్కడం లేదంటున్నారు. మరి దాని మీద ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఎటువంటి నిర్ణయం? క్రిందటి సంవత్సరం వరకు ఉన్నటువంటి అంతర్జాతీయ రేట్లు కోకో రైతులకు వర్తింపజేసే పద్ధతిని ఈ కోకో గింజలు కొనే కంపెనీలు ఈ సంవత్సరం డిస్కంటిన్యూ చేసినాయి. కాబట్టి దీనికి విరుగుడుగా రైతులే సంఘటితమై వాళ్ళ సొంత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే కంపెనీ యాక్ట్ కింద ఒక కంపెనీని రిజిస్టర్ చేయించుకుని కోకో గింజల సేకరణ, వాటిని భద్రత, స్టోరేజీ, అంతర్జాతీయంగా అమ్ముకోవడం ఇవన్నీ కూడా రైతులు ఒక కంపెనీ ద్వారా చేసుకోవాలని చెప్పి ఈ రోజున ఎఫ్పిఓని స్థాపించడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో సగం మంది రైతుల తరఫున డైరెక్టర్లతో పాటు 3 రిటైర్డ్ సైంటిస్టులు, 3 రిటైర్డ్ సీనియర్ బ్యాంకర్స్ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉంటారు. నాబార్డు మాజీ చైర్మన్ గోవిందరాజులు గారు చాలా దయతో రైతుల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్మన్గా వ్యవహరించడానికి అంగీకరించారు. దీనివల్ల ఇది
చాలా బలమైనటువంటి ఎఫ్పిఓగా రూపొంది రైతులకి అంతర్జాతీయ ధరలు ఇప్పించడమే కాకుండా కోకో పంటల సాగు విధానాల్లోనూ అలాగే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తాయని నేను ఆశిస్తున్నా. దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన పంటలకు కూడా ఎఫ్పిఓలని ఏర్పరచుకునే అవకాశం కలుగుతుందని ఊహిస్తున్నాం. ముఖ్యంగా కృష్ణా వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అభ్యుదయ రైతుల చొరవే దీనికి మూల కారణం. రైతులందరినీ అభినందిస్తూ కోకో రైతులకి వచ్చే కాలంలో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అంటే ఈరోజు కోకో రైతులకు సంబంధించి ప్రభుత్వంతో గతంలో చర్చలు జరిపారు. వారు ఎవరైతే కంపెనీలలో వారితో కూడా చర్చలు జరపడం జరిగింది. కానీ వారేమి దిగిరా అలాంటిది ప్రభుత్వ వైఖరి ఎలా అర్థం చేసుకోవచ్చు? మీరు ప్రభుత్వాన్ని ఏం కోరవచ్చు? ప్రభుత్వం ప్రయత్నం చేసింది కంపెనీ వాళ్ళతో మాట్లాడడానికి. అంతర్జాతీయ ధరలు కింద సంవత్సరం వరకు ఇచ్చారు కదా, ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు అని. కంపెనీ వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపల. మినిస్టర్ గారి స్థాయిలో మీటింగ్ పెడితే వాళ్ళు మీటింగ్ కూడా రాకుండా వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి మేము ఇంతకంటే రేట్లు పెంచము ఈ సంవత్సరం, దానికి కారణాలు కూడా చెప్పే పరిస్థితి లేదు అనే స్థితిని మేము చూసాం, మా కళ్ళెదురుగానే చూసాం. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కంటే కూడా మా పంటలను మేమే సేకరించుకుని మా పంటలను మేమే అమ్ముకుంటే తప్ప మాకు సరైన రేటు భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదని ఒక నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ స్థాయి నుంచి ఇంకా దిగుమతి చేసుకుంటుంది మన దేశంలో ఉన్నటువంటి చాక్లెట్ కంపెనీలు కోకో గింజల్ని. ఇక్కడ ఉన్నటువంటి విస్తీర్ణం పెంచేందుకు ఏమైనా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా రైతులకి? అలాగే రైతులకు సంబంధించి ఎంత ధర వస్తే మేలవుతుంది? మేము రైతులకి ఇంత ధర అని చెప్పి అడగట్లేదు, ఎప్పుడూ అడగల. ఇవాళ కాదు, గవర్నమెంట్లు కూడా మేము ఏనాడు ఇంత ధర ఇప్పించండి అని అడగల. అంతర్జాతీయ రేట్లు ప్రతిరోజు ఇంటర్నెట్లో దొరుకుతాయి. ఇవాళ రోజున టన్ను $7,620 ఉంది. ఆ ధరకి ఎంతో కొంత లింక్ చేయండి. 100% ఇస్తారా, 90% ఇస్తారా, 110% ఇస్తారా అంతర్జాతీయ రేటుకి మా రైతులకి అడుగుతున్నాం. ఏప్రిల్ నెలలో దేశంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కిలో $1,200 దిగుమతి చేసుకుని గింజల్ని అదే నెలలో మాకు $600 ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడినాయి. 500, $450 ఇచ్చే పరిస్థితి. అంటే సగానికి సగం రేట్లు ఇవ్వడానికి ఈ రోజున కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకు చేస్తున్నారా ఇట్లా అని చెప్పి అడిగాం. కనీసం కారణం చెప్పండి, మేము తెలుసుకోవాలి కదా. కింద సంవత్సరం దాకా ఇటువంటి పరిస్థితి రాలా, మేము ఏనాడు మిమ్మల్ని అడగల. ఈ సంవత్సరం మీరు సగానికి సగం రేటు ఇస్తున్నారు ఎందుకు అని అడిగితే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేడు. దాని నుంచి మాకు అనుమానం వస్తుంది, వీళ్ళందరూ రింగ్ అయిపోయి కార్టెల్ అయిపోయి రైతుల్ని హోల్సేల్గా ముంచడానికే ప్రయత్నం చేస్తున్నారని. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ముంచుతారు కాబట్టి మా జాగ్రత్త మేము ముందు పడుతున్నాం. అది చూసాం కదా, కోకో రైతులకు సంబంధించి అంతర్జాతీయంగా ఏ ధర అయితే ఉందో ఆ ధర దక్కడమే తమ ప్రధాన డిమాండ్. అందుకు సంబంధించి ఎఫ్పిఓ ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో కోకో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామంటూ కూడా ఈరోజు రైతు సంఘాల నాయకుల సమావేశంలో కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. చూసాం కదా, దాదాపు 30 సంవత్సరాలుగా కూడా కోకో గింజలకు సంబంధించి కోకో తోటలు తయారవుతున్నాయి, కోకో తోటలు సాగు చేస్తున్నారు రైతులు. కానీ ఆ విస్తీర్ణం ఇంకా డిమాండ్కు తగ్గట్టయితే పెరగలేదనేది కూడా ప్రస్తుతం అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోకో తోటలకు సంబంధించి విస్తీర్ణం అటు దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఏటా 130,000 టన్నుల వరకు కూడా కోకో గింజలు అవసరం కాగా ఈ దేశంలో మన దేశంలో కేవలం 30,000 టన్నుల వరకు మాత్రమే సాగు అవుతున్నాయి. అందులో దాదాపు 20,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సాగు అవుతున్న నేపథ్యంలో ఇంకా 75% వరకు కూడా దేశ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి మన దేశంలో ఉన్నటువంటి చాక్లెట్ కంపెనీలు. కోకో రైతులు సాగు చేసేటువంటి కోకో గింజలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ధరను తామే నిర్ణయించుకుంటాం, తామే నిర్ణయించినటువంటి ధరకే మీరు కొనుగోలు చేయాలి, నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడము, పూర్తి నాణ్యతతో తాము కోకో గింజలు తయారు చేస్తామంటూ కూడా రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు కంపెనీల ప్రజలతో చర్చలు జరిపినప్పటికీ కూడా అవి విఫలమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు వారిపై ఎటువంటి అజమాయిషీ చేయలేకపోవడం కూడా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా కోకో రైతులు చేసినటువంటి ఎఫ్పిఓ వ్యవస్థ నిలబడేందుకు ప్రభుత్వం ఏ విధంగా సహకారం చేస్తుంది, నాబార్డు నుండి ఎటువంటి సహకారం అందుతుంది, మరి రైతులు చెప్పినట్టు
నిర్ణయించినటువంటి విధంగా వారు నిర్ణయించినటువంటి ధరకు చాక్లెట్ కంపెనీలు కొనుగోలు చేస్తాయా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఉన్నటువంటి ఈ కోకో సాగుకు సంబంధించి దాదాపు అత్యధికంగా కొబ్బరి తోటల్లో అంతర పంటగా ఉన్నాయి. అలాగే పామాయిల్ వంటి ఇతర తోటల్లో కూడా అంతర పంటలుగా వేయాలని నిపుణులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఈ కోకో పంట అనేది సాగు అనేది కూడా ఇంకా పెరగాల్సినటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉన్నాయని అయితే కనబడుతున్నాయి. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.